మనం ఇప్పుడు గోరంట్ల టు కదిరి హైవే మీద ఉన్నాం. ఇది మామూలుగా హైవేనే. ఇది హైవే ఏం లేదు, ఈ రోడ్ ఉండేది ఇంతే. అటు చూడండి, ఈ ముందర నీళ్ళు పోతున్నాయంట. మనం ఇప్పుడు ఊరికి పోవాలంటే 100% ఇది దాటుకొనే పోవాలి. ఇంకో రోడ్డు ఉంది, అక్కడైతే మొత్తం తెగిపోయినాయి. పైపులు వేసినారు. పైపులో నాకు బండి కింద తగులుతుందని మళ్ళీ రిటర్న్ వచ్చి హైవే మీదకి ఒక షార్ట్ కట్ ఉండింది, అది పోలేకి పోయేకి కాదు. అందువల్ల మళ్ళీ రిటర్న్ వచ్చేసి వీటికి వస్తా అంటే ఈడ ఫ్లో ఏమి ఎక్కువ ఉంది. కానీ ఈడ ఏంటంటే బండ్లు ఏమి పోతున్నాయి, ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటానా. ఎందుకంటే పోతున్నాయి వస్తున్నాయి అని చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం. పెద్ద ఆయన పాపం అనుమానిస్తా నిలిచిపోయినాడు. ఎందుకంటే పాపం ఇంజన్లోకి వాటర్ పోతే మళ్ళీ ఇబ్బంది అని ఎదురు నిలిచిపోయినాడు. కొంచెం ఆలోచిస్తున్నాడు, కానీ బండ్లు వస్తాయని చూసి ఏం చేస్తాడో ఏమో చూద్దాం. ఉండండి, ఈయన ఏం చేస్తాడు అనుకుంటానా. నాకు తెలిసి పోతాడు. ఇంకా ఆప్షన్, ఊరికి ఆప్షన్ ఉండదు కాబట్టి పోతున్నాడు. మనము పోదాం. ఈయన కనపడే ఈయన పోయేదానికేమో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆటో వస్తుందని ఉన్నాడేమోలే. బాయ్ తాత ఈయన చూడు పాపం, ఈయన లగేజ్ పెట్టుకున్నా. ఏం కాదులే, పానా ఏం కాదు, లగేజ్ ఉందంటున్నాడు పాపం. ఆయన లగేజ్ ఉంది, ఏం కాదు, పోతుందిలేనా. ఏమంటే నిదానంగా రైట్ సైడ్ లేకపోయి పో. మనమే లెఫ్ట్ పోదాముండి, ఈయన పోయేటట్టు కనుక వల్ల. ఇదేంది లారీ వస్తానే ఉండు, ఇంకో లారీ కూడా వెనకాల వస్తుంది. అది నేను చూడు చేతులు కడుక్కుంటా. ఈ వాటర్కైనా ఇబ్బంది ఉండదు. ఈ లారీ వెనకాల నుండి మనం బాగకూడదు. ఎందుకంటే వాటర్ మళ్ళీ పోయేటప్పుడు రైట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత నీళ్ళు ఒకటేసారి అన్నీ ఎక్కువ వచ్చేస్తాయి. అప్పుడు మనకు పడేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఏం చూడు, పోవచ్చులేనా, పోతుంది పో. రైట్ నుండి వెళ్ళిపోయి పో ముందరికి, రైట్కి పో. మనం ఈయన కనపడలా, మనమే వెళ్ళిపోదాం. పానా స్వామి, పానా, ఏం కాదు, కదిలిరే. భయపడకుండా పోతున్నాడు, 2 కాళ్ళు కింద పెట్టుకుంటా. ఆయన లెఫ్ట్ నుండి సైన్ వస్తున్నాడు. ఈడ చూడండి, ఈడైతే ఫ్లో తక్కువనే ఉంది, ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి. మనం ముందుకు పోయి చూద్దాముండు. ఏం చూడు, ఎక్సెల్ దొబ్బుకుంటూ వస్తున్నాడు. ఏం పాపం లగేజ్ ఉంటుంది, ప్లస్ ఎందుకు రిస్క్ కూర్చొని పోయేదని ప్రశాంతంగా దొబ్బుకుంటూ వస్తున్నాడు. ఈ పెద్ద ఆయన చూడు పాపం రాలేకేం నిలబడిపోయినట్టున్నాడు. మామూలుగా అయితే నీళ్ళు ఎక్కువ ఫ్లో ఉంటే కళ్ళు తిరుగుతా. పెద్ద ఆయన కూడా ఉంది. నిదానంగా పో పెద్ద ఆయన. ఇటు చూడు, ఎంత హైట్ వస్తాయి నీళ్ళు. కాళ్ళు అయితే ఒక కాలు కింద పెట్టేస్తే అమ్మ ఏమీ కాదు, ఎక్కువ కాళ్ళు పైకి పెడితే బాగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎట్టికేళ్ళకు సక్సెస్ఫుల్గా బయటకు వచ్చినాం. ఇదే నాకు తెలిసి 100% ఏడో పాపం ఇంజన్లోకి నీళ్ళు ఏం పోయినట్టున్నాయి, రిపేర్ చేస్తున్నారు. తాడగట్టి ఏమేమో చేసి. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇది, నేను నీళ్ళల్లో ఫస్ట్ ఇన్ని నీళ్ళు ఉండే దగ్గర పోయిండే. మామూలుగా చిన్న నీళ్ళు అవి ఇవి పోయినా ఏమి నాకు అంతగా ఏం అనిపించలేదు. కానీ ఇదే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. మళ్ళీ ఇది చూడు, ఈ రోడ్ ఇంకా బాగుంటుంది. ఇది మెయిన్ హైవే, కానీ హైవే ఉన్నట్టు ఉండదు, మామూలుగా ఉన్నట్టు ఉంటుంది. ఏంటంటే మామూలుగా గోరంట్ల టు కదిరి హైవే కూడా ఇదే. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్. ఇంకొక 1.5 hour, ఆల్మోస్ట్ 1 hour 1.5 hour బ్రోకి వెళ్ళిపోతే ఇంకా ఏం తినలా. ఏడన్నా హోటల్ వస్తే హోటల్ నిలబెట్టి తినాలా. ఈరోజు చాలా లేట్ అయిపోయింది తినేదానికి. ఎక్కడా దొరకలేదు అనేది కాదు, ముందుగానే వచ్చేస్తా ఉన్నాము. ఏముందిలే, ఇంటికి పోయి తిన్నాం అనుకున్నా. మళ్ళీ ఇంకా ఓడేసి ఇంటికి ముందరకు పోయే లోపల ఇంకో 1 hour 1.5 hour అవుతుంది. ఎందుకులే, ఏడో దగ్గర ముందర లెఫ్ట్ రైట్ ఏడ బాగా ఏదైనా చిన్న హోటల్ ఏడైనా దొరికితే మనకి ఏడైనా ఇబ్బంది ఏం లే, లాగిస్తూ ఉండొచ్చు బండి. ఏడైనా తినేసి చల్లగా వెళ్ళిపోవచ్చు.
ఈ మామూలుగా ఈ హైవేకి రోడ్లు ఇవి ఇంకా ఇప్పుడన్నా తక్కువ. నైట్ టైం అయితే గాన దండిగా పోతాయి సిమెంట్ లారీలు మాత్రం దండిగా ఉంటాయి ఎన్ని కావాలంటే. ఎందుకంటే ఇదే హైవే కాబట్టి వాళ్ళు ఇట్లే పోతూ ఉంటారు. ఇప్పుడు బెంగళూరుకి ఇది పోతే రైట్ తిరుక్కుంటే అనంతపూర్, లెఫ్ట్ తీసుకుంటే బెంగళూరు ఉంటుంది. రైట్ ఇట్లా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ చేస్తాను. నేను కూడా ట్రై చేసి అయితే హోటల్ ఉంటుంది, హోటల్ నిలిపి చేద్దాం. చూడు, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు. నాకు ఫోన్లు వస్తున్నాయి. బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.